గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియకే ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహించనున్నారు. మరోవైపు 5 స్థానాలు కూటమికే దక్కే అవకాశాలు ఉండడంతో కూటమిలో ఇప్పుడు ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. నాగబాబును మంత్రి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎన్నికల జాతర మొదలైంది. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న 5 సభ్యుల పదవీకాలం మార్చి 29లోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దీంతో గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియక ముందే ఏపీలో మరో ఎన్నికల నగారా మోగినట్లయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమల నాయుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. జంగా కృష్ణమూర్తి మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారే. జంగా కృష్ణమూర్తి సైతం 2024 ఎన్నికల ముందే వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా ఈ 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంఖ్యాబలం దృష్ట్యా ఎన్నికలు జరగనున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈ 5 సీట్లు ఎలా పంచుకుంటాయనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూడా ఎమ్మెల్సీ స్థానం కోరుతుందా లేక టీడీపీ, జనసేన పార్టీలకు వదిలేస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం కూటమిలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ, మైలవరం సీటును వదులుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు, గత ఎన్నికల్లో సమయంలో సీట్లు వదులుకున్న పలువురు నేతలు, అవకాశం రాని లీడర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని స్వయానా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని మైలవరం టీడీపీ శ్రేణులు కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన జనసేన ఈసారి 2 స్థానాలు అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల కిందట రాజ్యసభ సభ్యుల నియామకం సందర్భంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 1 స్థానం ఖాళీగా ఉండగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టు నాగబాబుతో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలొస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగియనున్న యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి వంటి నేతలు మరోసారి అవకాశం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఎమ్మెల్సీ పదవి యోగం రాసిపెట్టి ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.